నీకెంతో ఇష్టమైన అటుకులు ఉప్మా చేద్దామని అనుకుంటున్నాను. అటుకులు ఉప్మానా? అప్పగారు మీరు వండితే తింటాను కానీ ఆ ఒక్క లైక్ మాత్రం కొట్టనే, సరేనా? ఇంకా నేను ఉండటం ఎందుకు, వెళ్ళి మీరే వండుకోండి. వెళ్ళండి వెళ్ళండి. సరేనా. నేను ఫ్రెండ్స్కి పనికి రాలేదు, చంటి గారికి పనికి రాలేదు. ఏం చేయను, ఒక్క లైక్. అమ్మా ఎవరున్నా లేకపోయినా అమ్మ ఎప్పుడు మనతోనే ఉంటుంది కదా. అమ్మనే అడుగుదాం, వెంటనే చేసేస్తే. హలో అమ్మా. నువ్విలా గాడిద రాగాలు తీస్తున్నావంటే ఏదో గట్టి ప్లానే ఉన్నట్టుంది. గట్టి ప్లానే లేదమ్మా. అమ్మా మరేమో చెప్పు. మరి నువ్వు ఫేస్బుక్ క్రియేట్ చేసుకోవచ్చు కదే. ఫేస్బుక్కా? నా ఫేస్కి ఫేస్బుక్ ఎందుకే? కరెక్టే, నీ ఫేస్కి నీ ఏజ్కి ఫేస్బుక్ అవసరం లేదు, కానీ కానీ నీ ఫేస్బుక్ నాకు అవసరమ్మా. నా ఫేస్బుక్ నీకు అవసరమా? ఎందుకే? అంటే మరేమో నేను ఫేస్బుక్లో ఫోటో అప్లోడ్ చేశానా, 99 లైక్స్ వచ్చాయమ్మా. ఒక్క లైక్ వస్తే 100 లైక్లు అయిపోతాయమ్మా, అందుకే. ఏ పిచ్చదానా, నువ్వు ఫేస్బుక్లో ఫోటోలు పెట్టడమే కాకుండా ఇంకా నన్ను లైక్లు కొట్టమంటావా? అయినా నిన్ను మ్యాట్రిమోనీ సైట్లో కదా ఫోటోలు పెట్టమంది. అయ్యో అమ్మా, ఇది కూడా మ్యాట్రిమోనీ లాంటిదేమ్మా. దీనిలో కూడా ఎన్ని ఫోటోలకి ఎంత మంచి లైక్లు వస్తే అంత మంచి సంబంధాలు వస్తాయి. అవునా? అలా అయితే ఆగు, ఇప్పుడే నేను నాన్న సెల్లో కూడా ఫేస్బుక్ క్రియేట్ చేసి ఇద్దరు లైక్లు కొట్టా. సరేమ్మా, తొందరగా కొట్టే. సరే సరేమ్మా, బాయ్ బాయ్. అయిపోయి ఇప్పుడు చెప్తాను చంటి గారికి, 100 లైకులు కాదు 101 లైకులు తీసుకెళ్ళి ఆయనకి చూపిస్తాను. నేనంటే ఏంటో ఆయనకి నిరూపిస్తాను. వచ్చేసింది 100 లైకులు ఫస్ట్ టైం. వచ్చేస్తుందిలే. రా 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 అమ్మా. ఏంటి ఇంకా రాలేదు? డౌన్లోడ్ చేస్తుందేమో. ఏంటి ఇంకా రాలేదు? ఓ పల్లెటూరు కదా, ఇంటర్నెట్ కొంచెం స్లో ఉంటుంది. సరే హలో మా, ఏంటి ఇంకా లైక్ కొట్టలేదు? అదా అదే నాన్న ఉన్నాడు కదా. నాన్న అలా వచ్చే సంబంధాలన్నీ నాన్నకి ఇష్టం లేదంట. ఆయనే ఏదో గొప్ప సంబంధం తీసుకొస్తాడంట, సో లైక్లు కొట్టద్దు అన్నాడే. హలో హలో, ఈయనొకడు నా ప్రాణానికి అన్నిట్లో వెళ్దూరుస్తాడు. ఇప్పుడు నా 100 లైక్ ఎవరు కొడతారు? నేను ఫ్రెండ్స్కి పనికి రాలేదు, చంటి గారికి పనికి రాలేదు, ఆఖరికి అమ్మ నాన్నకు కూడా పనికి రాలేదు. ఇంకా లాభం లేదు, ఒరిజినల్ క్యారెక్టర్ బయట పెట్టాల్సిందే. చంటి గారు, నాకు ఈ సినిమా అంటే ఎంత ఇష్టం తెలుసా? ఎన్నిసార్లు చూసానా ఈ సినిమా నేను. అవునా? కరెక్ట్ పెట్టేయండి, తగిలేస్తుందేమో. అమ్మో, ఈయనేంటి కర్ర పట్టుకుని కూర్చున్నారు? నిజంగా మీకు ఇష్టం ఈ సినిమా? నిజంగానే ఇష్టం, కానీ ఈ కర్ర ఇలా ఇచ్చేసేయండి, పక్కన పెట్టేస్తాను. ఎందుకండి ఇది ఇంత లైక్లు కొట్టడం అవ్వదు? తెలుసండి, దీంతో లైకులు కొట్టడం అవ్వదని తెలుసు, కానీ మనుషుల్ని కొట్టచ్చు కదా, అది నా భయ్య. కర్ర పక్కన పెట్టేశాను, ఇప్పుడు మన పని మనం కానిచ్చేయచ్చు. ఎక్కడ పెట్టారా?
మీరు ఫోన్ ఏంటి సోఫాలో అలా పెట్టారు? మీరు న్యూస్ చూడలేదా? ఈ మధ్య ఫోన్ సోఫాలో పెడితే ఫోన్ పేలిపోతుందంట. ఫోన్ తీసి టేబుల్ మీద పెట్టండి. అవునా? అయ్యి బాబోయ్, పెట్టేసానండి బాబు. సరిపోతా, కొంచెం జరపాలా? ఏంటి? అదే పర్లేదు కదా, ఇక్కడ పెట్టాను, పేలిపోదు కదా? లేదు, చాలు. చూడండి. మీరు కూడా చూడండి. ఏంటి మీరేమన్నారు? నేను సినిమా అన్నాను. నేనే సినిమా అన్నాను. చూసుకోండి. సినిమా ఎంత బాగుంది కదా చంటి గారు, అస్సలు కళ్ళు తిప్పి బుద్ధి అవ్వట్లేదు. మరే కళ్ళు తిప్పుతున్నారు? ఏం లేదు, అదే చూస్తున్నాను అటే. సూపర్ సీన్ అండి. అబ్బా సూపర్ సీన్ అండి. అబ్బగారు ఏంటండి బాబు, సూపర్ సీన్. తప్పులేదు మీకు ఈ సినిమా ఇష్టం అంటే. ఇన్నిసార్లు చూడడంలో తప్పులేదు, చాలా బాగుంది. సూపర్ సీన్లు. ఇదంతా కాదు చంటి గారు, నాకు మీ సెల్ ఇస్తారా ఎవరా? ఎందుకండి? మీకు తెలీదా ఎందుకో? ఎందుకు? లైక్ చంటి గారు. అవునా? అయ్యో చంటి గారు ఇస్తా అన్నారు. చంటి గారు ఇప్పుడు వస్తాను. చంటి గారు తలుపు తీయండి. చంటి గారు. సరే, ఎప్పటికైనా బయటికి రావాల్సిందేగా, రండి చెప్తా. ఆపగారు, వర్షం పడేలా ఉంది, బయట బట్టలారేసారా? చంటి గారు, అమ్మయ్యా వచ్చేసారా? ఇందాక నుంచి మీకోసమే ఆశగా ఎదురు చూస్తున్నానండి. అవునా? ఎందుకండి? అది మీరు నా ఫోటోకి 100 లైక్ కొడతారు కదా, అందుకు. ఏటప్పగారు, లైకా 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 అనుకోని పొద్దున్న నుంచి మీకు ఇంకా లైకులు పిచ్చి పోలేదా? ఆయన చెప్పాను కదా కొట్టనానే. ఎందుకు కొట్టరండి? ఎందుకు కొట్టాలండి? చంటి గారు, తెలియని వాళ్ళందరూ లైక్ కొడుతున్నారండి, మీకేమైంది కొట్టడానికి? ఆయన నాకు అనవసరం, నేను కొట్టనంతే. అయినా ఇప్పుడు చెప్తున్నాను, నాకు కావాల్సిన 100 లైక్ కాదు, మీ లైక్. అవునా? అలాగైతే అస్సలు కొట్టను. అయినా నేను చూస్తాను మీరు 100 లైక్ ఎలా కొట్టుకుని ఉంటారు. మీరు ఆ లైక్ కొట్టేంత వరకు నేను నిద్ర కొడిపోను. ఏంటండి మీరు ఆ ఫోటో కోసం తిండి నిద్ర మానేస్తారా? ఏదో ఫోటోలో ఏమని తీయండి చూద్దాం. చూపిస్తాను, చూడండి. చూస్తే గనక లైక్ కొట్టుకుని ఉంటారు. అబ్బా అప్పగారు, ఫోటో అన్నారు కదా, అది తీయండి. ఇవన్నీ తర్వాత చూడొచ్చులేండి. అయ్యో చంటి గారు, ఇదే ఫోటో అండి. ఇందులో మీరెక్కడున్నారండి? చంటి గారు, అక్కడ ఉన్నది నేనే అండి. ఎవరో హీరోయిన్ అనుకున్నారా? నేనే. అలా రోడ్డు మీద దిక్కు దిక్కన లేనట్టు పడి ఉన్నారు, అది మీరా? ఆ పుల్ల చిల్లర కోసం అంత కష్టపడేవారు అనమాట. పోనీ చిల్లర ఏమైనా దొరికిందా? ఏదో ఒకసారి ఇవ్వండి. ఎవడండి ఫోటో తీసింది? కల్తీ తాగి తీసినట్టు తీసాడు. దీన్ని ఎలా తీసాడో ఆడికే తెలియాలండి. పట్టుకోండి. ఆయన నాకు ఇప్పుడు అర్థమైందండి మీకు 100 లైకులు ఎందుకు రావట్లేదు. అయినా నాకు ఇంకోటి అర్థం కావట్లేదు, ఆ 99 మంది మీకు లైక్లు ఎలా కొట్టారా అని. చిచి 98, అందులో మీద ఒక లైక్ ఉంది కదా, ఎలా కొట్టారా అని. చంటి గారు, ఇది పోర్ట్రేట్. అంటే దాన్ని ఏమంటారో మీకు కూడా తెలియదు అనమాట. ఇందాకే ఫోటో అన్నారు, ఇప్పుడేమో పోర్ట్రేట్ అంటున్నారు, కాసేపు ఉంటే పులిహోర అంటారు కదా. అయినా ఫోటోలు అంటే ఈ కాదు, మా ఊర్లో పాతిమ ఫ్యాషన్ స్టూడియో కొడతాడు అవి ఫోటోలు అంటే. దానికి మనమే బ్రాండ్ అంబాసిడర్లు. ఆ ఫోటోలు లోపల ఉన్నాయి, తెస్తే బెంబెలు ఎత్తిపోతారు మీరు. అయ్యా బ్యాండ్ అంబాసిడర్ గారు, మీ బ్యాండ్ ఆపేసి
వెళ్ళి లోపలికి వెళ్ళి ఆ ఫోటోలు తీసుకురండి. ఎంత ప్యాషన్ గా తీసారో చూస్తాం. చూస్తారా? తెస్తాను. బ్రాండ్ అంబాసిడర్ అంట. బ్రాండ్ అంబాసిడర్ నాకన్నా బాగుంటారా? నేనే బాగుంటా. ఆపుగారు, ఫాతిమా ఫ్యాషన్ స్టూడియో అందాలు రెడీ. ఆపుగారు, ముందే చెప్పేస్తున్నాను, ఇది చూసిన తర్వాత ఇన్ని రోజులు నాకు చెప్పకుండా అయిపోయిన 3 ముక్కలు చెప్పకూడదు. ఎందుకంటే ప్రేమ అందాన్ని చూసి పుట్టడం మంచిది కాదు. అందుకు మళ్ళీ అందరూ అనుకుంటారు చంటిగాడు అందానికి అప్పు పడిపోయిందిరా అని. అందుకు చంటి గారు, ఫాతిమా ఫ్యాషన్ స్టూడియో అన్నారు. ఈడెవడో ఫ్యాషన్ బండి ఎత్తుకుపోయేలా ఉన్నాడు కదండి. అప్పగారు, అది నేనేనండి, హీరోలాగా ఉన్నాను కదా. సిగ్గుందా? ఓహో, సిగ్గా? ఎందుకు లేదు, ఇదిగా తీసుకోండి. సిగ్గు ఇదే ఆఖరిసారి అనుకుంటా. దీని తర్వాత ఇంక వదిలేసినట్టున్నారు. వదిలేసాడండి. ఇదిగా ఈ ఫోటో తీసిన తర్వాత కెమెరా వదిలేసాడు. తప్పలేదులేండి, ఇన్ని ఘోరాలు చూసాక వదిలేక తప్పదు. చంటి గారు, ఇదిగోండి, ఇది తీసుకెళ్లి లోపల పెట్టుకోండి. లేకపోతే నేను ప్రాణాలు వదిలేసేలాగున్నా. ఏమన్నారు? ఏం లేదండి, లోపల పెట్టుకోండి. అప్పగారు, మాట్లాడదామండి, కానీ ముందెళ్ళి మీరు 5 లోపల పెట్టేసి వచ్చిన తర్వాత తిరిగ్గా కూర్చుని మాట్లాడుకుందాం. సరే. చంటి గారు, ఫోటో తీయమంటారా? కొద్దు. అంటే పొరపాటున ఇంటికి ఎవరైనా వచ్చారనుకోండి, చూపించాలంటున్నారా? వాళ్ళకి మాత్రం ఫోటోలు చూపించి భయపెట్టద్దు అంటున్నాను. అయినా అదృష్టం మీకేనండి, ఇంకెవరికి లేదు. నాకే అదృష్టం, ఇంకెవరికి లేదా? చంటి గారు, లోపల కాదు, లోపలికి పెట్టేసేయండి. కుదిరితే తాళం కూడా వేస్తాను. అలాగేనండి. అలాగే ఆ తాళాన్ని కిటికీలో నుంచి పడేసేయండి, పేడ వదిలిపోద్ది. అమ్మో, ఎన్ని ఘోరాలు చూసాను, బుర్ర పాడైపోయింది. చంటి గారు, లోపల పెట్టేశారు కదా? లోపల పెట్టేశానండి. తాళం వేస్తారు కదా? తాళం వేసాను. తీసినారా కదా? అస్సలు రాదు. బతికించారు. అప్పగారు, ఆ ఫోటోలు ఎప్పుడు తీయించాను అనుకున్నారు? ఎప్పుడు? పట్నం రాకముందు సంబంధాల కోసం అని ఊర్లో తీయించాను. అందుకే ఇంకా పెళ్లి కాలేదు. ఏమన్నారు? ఏం లేదండి. అది వదిలేండి, కానీ ఆ ఫోటో తీయడానికి ఎంత తీసుకున్నారండి? దానికా? దానికొక 200. 200 కాదండి, 2000. 2000? మరి మిగతా ఫోటోలు? ఆ ఒక్క ఫోటోకి 2000 తీసుకున్నాడు. ఒక ఫోటోకి 2000? ఆ కల్తీ అయి తీసినోడికి 2000 ఎందుకు ఇచ్చారండి? ఆయన మిమ్మల్ని అలా రోడ్డు మీద పడుకోబెట్టి తీస్తేనే 2000 తీసుకున్నాడంటే, నాలాగా అందంగా నిలబెట్టి తీయడానికి ఆస్తులు అడుగుతాడేమో. అమ్మో, ఈసారి మా ఊరు వచ్చినప్పుడు ఫాతిమా ఆయన్ని పరిచయం చేస్తానులేండి. ఈ ఫాతిమా వాళ్ళ ఆయన ఎవరు? అప్పుడే మర్చిపోతాయండి, ఇందాకే చెప్పాను కదా, ఫాతిమా ఫ్యాషన్ స్టూడియో అని, మనమే బ్రాండ్ అంబాసిడర్లు అని. తప్పలేదులేండి, వాళ్ళు మర్చిపోయినా. నీకు తెలియదండి, 40 రూపాయలు ఇస్తే 10 ఫోటోలు ఇచ్చాడు. ఇంకో 10 రూపాయలు ఇస్తే 6 ఫోటోలు ఎక్స్ట్రా ఇస్తాను అన్నాడు. ఇచ్చారా? ఇవ్వలేదండి. అమ్మయ్య, బతికించారు. అప్పుగారు, ఇప్పుడు మీరు ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, మీ ఫోటోకే లైకులు వచ్చాయంటే, మీకు చూపించిన నా ఫోటోలు కానీ పెడితే లైకులు కాదు, వర్షమే పడిపోద్ది. వర్షం ఏం కర్మ, సునామీ వచ్చేస్తుంది. మీరు మరీనండి. నేను కాదులేండి, మీరే మరీ. అప్పగారు, ఒకసారి ఫోటో పెట్టి చూడమంటారా? ఏం మాట్లాడుతున్నారండి, మనుషులు నవ్వుతారు. మనుషులు నవ్వడం ఏంటండి, ఏదో ఆ ఫోటోలో ఉన్నది మనిషి కాదన్నట్టు. ఆయన నవ్వడానికి ఏముంది అందులో? చూడండి, లైకుల వర్షం కురుస్తుంది. సర్లేండి, పెట్టండి. మీకు అర్థం అవ్వాలి 100 లైకులు రావడం ఎంత కష్టమో. 100? 1000 లైకులు ఎప్పుడైనా చూసారు మీరు? 1000 రూపాయల నోటు చూసి ఉంటారు, 1000 లైకులు చూసి ఉంటారు. నేను చూపిస్తా. 1000 ఎందుకులే కానీ ముందు 100 చూపించండి చాలు. 100 చాలు కదా? చాలు, చూసుకుందాం. చూసుకుందాం. 1000, 100 వస్తే చాలు. 1000 అంట. హై, చంటి గారు ఫోటో పెట్టారు.
లైక్లు వచ్చాయి 105. చంటి గారు ఇది చూసారా? సూపర్ అండి, మీ ఫోటోకి 105 లైక్స్ వచ్చేసాయి. 105 ఎందుకండి, మనకు 100 లైక్లు వచ్చేలేదు చూడండి. అయ్యో చంటి గారు, 105 అంటే 105 అండి, అంటే 100 కన్నా ఎక్కువ కదా. అవునా? నాకు తెలుసులేండి. తెలుసా? మరి తెలిస్తే నాకెందుకు చెప్పలేదు? అప్పు గారు, మీతో ఆడి గెలిస్తే గొప్పగా చెప్పుకుంటానేమో కానీ మీ మీద ఆడి గెలిస్తే గొప్పగా ఎలా చెప్పుకుంటారండి? ఆడితే ఇద్దరం ఆడాలి, గెలిస్తే ఇద్దరం గెలాలి, ఓడిపోయినా ఇద్దరం కలిసి ఓడిపోవాలి. ఎందుకంటే మన ఇద్దరం ఒకటే కాబట్టి. అప్పగారు, నా సంగతి వదిలేండి కానీ మీకు ఎన్ని లైక్లు వచ్చి చూడండి. నాదే ఉందిలేండి, ఆ 99 లైక్లే కథలో. అబ్బా చూడండి అప్పగారు. చంటి గారు, నాకేంటండి 1000కి పైగా లైక్లు వచ్చేసాయి. మరి రావా? మీ ఫ్యాన్స్ కొట్టుంటారు బయట, మీకు మామూలు ఫాలోయింగ్. నాకా? అయినా చంటి గారు, వీళ్ళేంటండి చైనా, జపాన్, టోక్యో, సింగపూర్ ఎక్కడెక్కడి నుంచో లైకులు చేసేసారు. అసలు వీళ్ళ మొహాలు కూడా నాకు తెలీదు. అప్పగారు కంగారు పడకండి, అవన్నీ భర్త చేయించాడు. అవునా? నేను మీ నాతో పందెం కాశారా లైకుల విషయంలో? వెంటనే రూమ్లోకి వెళ్ళి భర్తకు ఫోన్ చేశాను, లైకులు కావాలి ఎలా అని అడిగాను. నేను చూసుకుంటే నాకు ఆటో డ్రైవర్లు అందరూ తెలిసి నేనే కొట్టించేస్తానులే అన్నాడు. అంతే, ఆటో డ్రైవర్ల చేతి కొట్టించాడు. ఆటో డ్రైవర్లా? అయినా మన దేశంలో ఉన్న ఆటో డ్రైవర్లు తెలిస్తే అదో రకం. వీళ్ళేంటి చైనా, జపాన్, సింగపూర్, మలేషియా ఎక్కడెక్కడి నుంచో లైకులు చేస్తారు. అవన్నీ నాకు తెలియదు కానీ భర్తకు ఫోన్ చేశాను, మీరే మాట్లాడుకోండి. హలో భరత్. హలో అప్పు, చెప్పు. నీకు ఆఫ్రికాలో ఫ్రెండ్స్ ఉన్నారని తెలుసు, కానీ చైనా, జపాన్, టోక్యో ఎక్కడెక్కడో నుంచో ఫ్రెండ్స్ ఉన్నారని నాకు చెప్పలేదే, అది కూడా ఆటో డ్రైవర్లు. ఆటో డ్రైవర్లా? ఏం మాట్లాడుతున్నావు అప్పు? నువ్వే కదా చెప్పావు నిన్న చంటి గారికి ఎవరో ఆటో డ్రైవర్లు తెలుసు, లైకులు కొట్టిస్తా అని చెప్పండి కదా. అబ్బా అప్పు, అది ఆటో డ్రైవర్లు కాదు, ఆటో లైకర్లు, అదే ఫేక్ లైక్లు. ఫేక్ లైక్లా? నీవన్నీ అవే, నేనే కొట్టించా. అబ్బా భరత్, చంటి గారు చెప్తే చేయిచ్చేస్తావా? సరే, నువ్వు తొందరగా అవన్నీ డిలీట్ చేయి. సరే అప్పు. అప్పుడు ఏంటి కేక్ అంటున్నారు? ఎక్కువ లైక్లు వచ్చాను కేక్ తెప్పిస్తున్నారా? చంటి గారు, కేక్ కాదండి, ఫేక్. అంటే ఇవన్నీ నిజం లైక్లు కాదు, అసలు ఈ లైక్లే కాదు. అవునా? ఇదంతా చీటింగ్. ఇలాంటి లైక్లు ఉన్నా లేనట్టే. అయినా నేను అప్పుడే అనుకున్నానులేండి, నా మొహానికి ఇన్ని లైక్లు ఎక్కడి నుంచి వస్తాయని. అప్పు గారు, లైక్లు ఎందుకు వస్తాయి అనుకుంటున్నారు మీరు? అందం చూసి లైక్లు వస్తాయి అనుకుంటున్నారా? నేనైతే అలా అనుకోవట్లే. ఏ? అలా నిజంగా అందానికి లైక్లు వస్తే మీకున్న అందానికి ఉన్న అంకెలు చాలవండి. పోనీ వదిలేండి, లైక్లు మన మంచోళ్ళు మన వస్తాయి అనుకుంటున్నారా? నేనైతే అలా కూడా అనుకోవట్లే. అలా నిజంగా మంచితనానికే లైక్లు వస్తే మీకున్న మంచితనానికి ఎన్ని అంకెలు లైక్లున్నా ఈ స్క్రీన్లో పట్టదు. మీరు ఇంకా ఆ లైక్లే కావాలనుకుంటే వస్తాయిలేండి, ఏదో రోజు వస్తాయి. అక్కర్లేదు చంటి గారు, నాకొద్దు. నా జీవితంలో నన్ను ఇంత లైక్ చేసే మనిషి నా పక్కనున్నాడు, నాకు అది చాలు. ఇలాంటివి నాకు అవసరం లేదు.